దేవుని పనిని నిర్లక్ష్యముగా చేయువాడు ఏమనుంది? శాపగ్రస్తుడు. దేవుని పనిని ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా అపనమ్మకత్వముతో చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ పనిలోనికి రాకముందే 1-4 సార్లు వివేచించుకుని, ఆలోచించుకుని, ఆచితూచి, లేదంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కనిపెట్టుకుని నేను చేయగలనా లేదా అని అనుకుని నువ్వు అడుగు ముందుకు వేయాలి. ఆధిక్యతను పోగొట్టుకున్న తర్వాత దాని విలువ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆసక్తిగా దానిని వెదికినను దొరకని వాడిని దేవుడు ఏమన్నాడు తెలుసా? భ్రష్టుడు అన్నాడు. కొంతమంది తుచ్చమైనటువంటి చిల్లర రూపాయల కొరకు, పనికిమాలినటువంటి తిండి కొరకు హక్కును పోగొట్టుకున్నటువంటి భ్రష్టులు మీలో ఎవరైనా ఉంటారేమో జాగ్రత్తగా. దేవుని మందిరంలో ఆధిక్యత, ప్రభువుని సేవించే ఆధిక్యత, దైవ సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చే గౌరవం, దేవుని పరిచారకుడిగా దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యత. దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప ఆధిక్యతలను, ఇలాంటి గొప్ప నమ్మకత్వాన్ని పొందుకోవడం చాలా కష్టం.